అనేక జగదీశ్వర్యై నమః. ఈ మంత్రం దగ్గు తగ్గించడానికి ఒకసారి వాడాం మనం. ఇప్పుడు అధికారానికి ఈ మంత్రాన్ని ఎలా వాడచ్చో చెప్పుకుందాం. కొన్ని మంత్రములు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి గల కారణం వీటికి బహుళ ప్రయోజనాలు ఉంటాయి. వీటి అనేక కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. దగ్గు తగ్గించడానికి ఎలా వాడాలో చెప్పుకున్నాం. ఇప్పుడు అధికారం కోల్పోయిందని పొందడానికో అన్యాయంగా ఉద్యోగం పోయినప్పుడు దీన్ని మళ్ళీ సంపాదించడానికి వాడచ్చు. ఏ తప్పు చెయ్యకపోయినా పై అధికారులు అన్యాయంగా మన ఉద్యోగం పీకేసినప్పుడు కానీ, లేక పొరపాటున మనమే అశ్రద్ధ చేసి ఉద్యోగం పోగొట్టుకుని అయ్యా ఒక్కసారి పొరపాటు చేశాను క్షమించండి అని బతిమాలినా తిరిగి మన ఉద్యోగం మనకి ఇవ్వకపోయినప్పుడు కానీ, లేదా గొప్ప అధికారంలో ఉన్నవాడిని తీసుకెళ్ళి సామాన్యమైన పోస్టులో కూర్చోబెట్టినప్పుడు కానీ, లేదా సస్పెండ్కు గురైనప్పుడు కానీ, వీటన్నిటికీ ఈ మంత్రాన్ని ఒక ప్రత్యేక విధానం ద్వారా ఉపయోగించుకుంటే తిరిగి మన అధికారం వస్తుంది, మన ఉద్యోగం వస్తుంది, సంపదలు తిరిగి వస్తాయి. అలా వాడే మంత్రం ఓం అనేక జగదీశ్వర్యై నమః. ఎలా వాడాలో చెప్పుకుందాం. బొటన వేలంత కంటే ఎక్కువ కానీ ఒక అమ్మవారి విగ్రహం తీసుకోండి. ఇనుము తప్ప తక్కిన ఏ లోహమైనా పనికొస్తుంది. రాగి, వెండి, బంగారం మొదలైనవి ఏవైనా పనికొస్తాయి. ఇవేమీ లేకపోతే మట్టి ప్రతిమ మరీ బాగా పనికొస్తుంది, ఏం ఇబ్బంది లేదు. ఈ ప్రతిమ ఏదైనా తీసుకుని ఒక శుక్రవారం నాడు తమలపాకు మీదో తులసీ దళం మీదో పెట్టి పూజామందిరంలో పెట్టుకోండి. ఇంకా ఆకు ఎండిపోయినా తీయద్దు, ఈ ప్రతిమని తీయద్దు. 40 రోజుల పాటు ఆ ప్రతిమను అలాగే ఉంచేయండి. ప్రతిదినము తామర పువ్వులతో పూజ చేయండి. ఏ రోజుకు ఆ రోజు తామర పువ్వులు తీసేయండి. శుక్ర మంగళవారాల్లో ఆ పువ్వులు తీయకూడదని శాస్త్రం కనుక మర్నాడు తీయండి. మిగతా రోజుల్లో ఏ రోజుకు ఆ రోజు పూజ అయిపోయాక సాయంకాలం సంధ్యా సమయం కాకుండా సూర్యుడు అస్తమించకుండా ఈ పత్రి తీయచ్చు. కుదరకపోతే మర్నాడు తీసి మళ్ళీ కొత్త పువ్వులతో పూజించవచ్చు. ఇలా ఎన్నాళ్ళు? ఒక్క మండల దీక్ష 40 రోజులు చేసి 41వ రోజు ఉద్వాసన చెప్పండి, లేదా ఉద్యాపన చేయండి. ఈ మంత్రాన్ని మీ తీవ్రతని బట్టి, ఉద్యోగంలో మీరు చేసిన అపరాధం వల్ల పోయిన ఉద్యోగానికి ఉన్న ప్రాముఖ్యతని బట్టి 1000 సార్లు కానీ, మరీ అంత అవసరం లేదు చిన్నదే ఉద్యోగం అనుకుంటే 108 సార్లు కానీ, ఎక్కువగా 1000 చేస్తే చాలా మంచిది. ఇవాళ 1000 ఎంతసేపు పావు గంటలో అయిపోతుంది. ఈ 1000 సార్లు జపం చేయండి. ఓం అనేక జగదీశ్వర్యై నమః అని జపం చేయటం, ఓ తామర పువ్వు అక్కడ పెట్టడం. అయ్యా మేము సామాన్యులం 1000 తామర పువ్వులతో చేయలేమనుకున్న వాళ్ళు ఒక్క తామర పువ్వు పెట్టండి, మీ శక్తిని బట్టి 2 పెట్టండి. మిగతా వాటన్నిటికీ బదులుగా తులసీ దళాలు కానీ, మారేడాకులు కానీ, ఇవేమీ దొరకకపోతే మీకు దోచిన ఏదైనా పత్రి గరికి కూడా ఉపయోగించుకోవచ్చు. భగవంతుడు కరుణామయుడు, అమ్మ అవ్యాజ కరుణామూర్తి. అందరినీ డబ్బు పెట్టే కొనమందు. దారిద్ర్యావస్థలో ఉన్నవారు ఏమీ లేకపోతే ఒక్క తృణం అంటే గడ్డిపరక ఇచ్చినా సంతోషిస్తుంది. అలాగని అన్నీ ఉండి కూడా గడ్డిపరక ఇస్తే మన బతుకు గడ్డిపరక అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఆపద్ధర్మం అని ఉంటుంది. నీ శక్తి వంచన లేకుండా ఈ పత్రి పుష్పాలు పోగు చేసి 1000 సార్లు జపం చేస్తున్నప్పుడల్లా ఏదో ఒకటి వేయండి అమ్మ మీద. ఈ 40 రోజులు శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఉపాసనా పరులు శాంతంగా ఉంటే బాగా పని అవుతుంది. శాంతం లేకుండా కోపం వల్ల పని పాడైపోతూ ఉంటుంది. కాబట్టి పవిత్రంగా ఉండడం మంచిది. ఈ 40 రోజులు తోచిన తీపి పదార్థం నివేదన చేయండి. తీపి నివేదిస్తే అధికారం తొందరగా వస్తుంది. ఆ తీపిలో పటిక బెల్లం అవ్వచ్చు, బెల్లం ముక్క అవ్వచ్చు, పాయసం పెట్టచ్చు, లేకపోతే ఇంకేదైనా చక్కెర పొంగలి పెట్టచ్చు. ఇలా ఏవైనా మన శక్తిని బట్టి చేయండి. ఆ ప్రసాదం అందరికీ పెట్టండి. ఇలా 41 రోజులు చేస్తే ఓం అనేక జగదీశ్వర్యై నమః అనే మంత్ర జపంతో అమ్మ తొందరగా అనుగ్రహిస్తుంది. ఆ పోయిన ఉద్యోగము, లేకపోతే ఆగిపోయిన ప్రమోషను, కోల్పోయిన అధికారాలు చక్క తిరిగి వస్తాయి. అందుకని మరొక్కసారి మంత్రాన్ని చెబుతున్నాం. ఓం అనేక జగదీశ్వర్యై నమః.
వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సుఖవంతుడెవడవుతాడు లోకంలోనూ అని, ఆపదలు పొందడు, ఎప్పుడూ సుఖంగా ఉంటాడు వాడు. ఎటువంటి వాడవుతాడు అని అంటే కులే జాతః, సత్కులంలో పుట్టినటువంటి వాడు కావాలి. బలవాన్, వేదంలో కూడా చెబుతారు ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠ అని. అక్కడికి వేదాంత మార్గంలో అర్థం చెప్పినటువంటిది వేరు. వివేకానందుల వారు బలవంతులు కావాలయ్యా, ఈ చిక్కిపోయి బక్క చిక్కిపోయి నీరసంగా ఉన్నవాళ్ళు కాకూడదు అంటారు. అట్లా బలవంతుడై ఉండాలి. అంటే శారీరకమైన బలము కూడా అవసరమే. యో యశస్వి, చక్కని కీర్తి కలిగిన వాడై ఉండాలి. వాడిని చూచి 10 మంది మంచివాడు అని చెప్పుకోవాలి. బహుశ్రుత, చాలా చదువుకున్నటువంటి వాడై ఉండాలి. చదువుల విషయంలోనూ డబ్బు సంపాదించడం విషయంలోనూ ఇది నాకు చాలు అని అనుకునేటటువంటి వాడు సుఖాన్ని పొందడెప్పుడు కూడా. ఎంత డబ్బు వచ్చినా కావాలి లోక వ్యవహార దృష్ట్యా, అయితే అది ధర్మ మార్గంలో కావాలి. అట్లాగే బలవంతుడై చదువులు కూడా ఎన్ని రకాల చదువులు వచ్చినా ఇంకా ఇంకా లోపమే ఉంటాయి. సర్వజ్ఞుడెవడు ఉండడు కదా జగత్తులో. అందుచేత వాడు సుఖజీవి, లభించిన దాంతో సుఖంగా జీవించడం చేతనవాలి. ఇది లేదు అది లేదు అస్తమానం బెంగ పెట్టుకున్నంత మాత్రం చేత సుఖములు అనేటటువంటివి సమకూరవు. అట్లాగే యథాత్మ, ఎప్పుడూ ప్రయత్నశీలుడై ఉండాలి. ధర్మాధర్మౌ గ్రథితౌ యో బిభర్తి, ధర్మము అధర్మము రెండింటినీ కూడా తెలుసుకున్నవాడై ఉండాలి. ధర్మమును ఆచరణ చేయాలి, అధర్మమును విడిచిపెట్టాలి. అధర్మమును తెలుసుకోకపోతే విడిచిపెట్టడం శక్యం కాదు. ఈ పని చేయకూడదు అనే విషయం కూడా తెలుసుకునే ఉండాలి. కానీ దాన్ని ఆచరణ చేయకూడదు, ఆచరణ చేయకూడదు కనుక. అట్లాంటి వాడు ఎవడైతే ఉంటాడో సహ్యస్య దిష్టస్య వశాదుపైతి, ఇటువంటి లక్షణములన్నీ కూడా ఎట్లా వస్తాయి అని కేవలం మనం ప్రయత్నం చేస్తే 80 పాళ్ల వరకు రావచ్చు. మిగిలిన 20 పాళ్ళు మాత్రం దైవయోగం చేతే రావాలి. అంటే పూర్వజన్మలలో పుణ్యాలు చేసుకుని ఉంటే ఈ చెప్పబడినటువంటి లక్షణాలన్నీ వస్తాయి. అవన్నీ వస్తే అన్ని విషయాల్లోనూ సమర్థుడయ్యే ఉంటాడు వాడు. చూచినంత మాత్రం చేతనే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి వాడికి. చదువుకోవలసినటువంటి వాటిని గురువుల దగ్గరికి వెళ్ళి చదువుకుంటాడు. తద్వారా జీవితాన్ని సుఖంగా గడపగలిగినటువంటి వాడు అవుతాడు. ఈ ప్రయత్నం చేత వచ్చేటటువంటివి ఎప్పుడు 80 పాళ్ళు అవుతాయి. మిగిలిన 20 పాళ్ళు మాత్రం పూర్వజన్మ సుకృతం చేత వస్తాయి. కాబట్టి ఒకవేళ ఈ జన్మలో లభించకపోతే మళ్ళీ జన్మలోనైనా మనకి లభించాలి అని అంటే సుకృతాన్ని ఆచరణ చేసుకుంటే అప్పుడు ఈ చెప్పబడినటువంటి సుఖజీవి లక్షణాలు యావత్తు కూడా మనకి లభిస్తాయి. తద్వారా మనము సుఖంగా జీవించడం, ఇతరులను వీలున్నంత వరకు సుఖముగా జీవింప చెయ్యటం, ఈ 2 లక్షణాలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇవి సంపాదించవలసిన గుణాలు. స్వస్తి.